హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఫామ్ దగ్గరికి వెళ్ళామండి. వండుకొని తినేసి వద్దామని సరదాగా అలా పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి అయితే అందరం కలిసి ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా వెళ్తూ సరుకులు తీసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. కొంచెం వేడిగా ఉంది అని చెప్పి ఫ్యాన్ అయితే తీసుకెళ్ళామండి. తర్వాత చల్లబడ్డది చాలా. ఇంకా ఫ్యాన్ అయితే అలా కాసేపు నడిచిందనమాట. ఇంకా పాటలు కూడా అది బాక్స్ సౌండ్ బాక్స్ అండి. ఇక్కడ చూడండి, ఇంకంతా కార్యక్రమం స్టార్ట్ అయిందనమాట, వంటల కార్యక్రమం. ఇంకా చూస్తున్నారు కదా నా ఛానల్లో అయితే ఫామ్కి అలా వండుకొని తినడానికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా లేడీస్ ఓన్లీ కట్టింగ్ అంతేవరకే ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం మమ్మల్ని కూర్చోబెట్టి వంటలు అయితే వాళ్ళే చేస్తారనమాట. మాకైతే రెస్ట్ అనమాట. ఇంకా మాకు ఆ రోజు సెలవు అనమాట. వంటలకైతే కుకింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారండి. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడో ఒకసారి చేస్తారు కాబట్టి ఇంకా వంట కూడా చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళ చేతుల్లో ఆ రోజు వంట చేయించుకొని అలా తినడం భలే అనిపిస్తుందండి. అసలు వీళ్ళున్న ప్రతి ఒక్కరూ ఇలా ఎక్కడికో ఒకడికి చెట్ల కిందకి వెళ్ళి వండుకొని తింటే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు మన బిజీ లైఫ్స్లో ఇలా అప్పుడప్పుడు ఇలా మనకి చిన్న చిన్న సంతోషాలు కంపల్సరీ అండి. పిల్లలకి కూడా చదువులతో స్ట్రెస్లతో కొంచెం ఉంటారు కాబట్టి అలా బయటికి తీసుకెళ్ళడం వల్ల కొంచెం రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట వాళ్ళకి. ఇంకా అందరూ మగవాళ్ళు అయితే కుకింగ్లో బిజీగా ఉన్నారండి. అసలు ఇక్కడ పిల్లలు వాళ్ళ గేమ్స్ పాటలతో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనమాట. అప్పుడే డ్యాన్సెస్ కూడా స్టార్ట్ చేశారండి పిల్లలైతే. ఇక్కడ మగవాళ్ళేమో కుకింగ్లో ఉన్నారు, పిల్లలు డ్యాన్స్లో ఉన్నారు. మేము కూడా గేమ్స్ అవి ఇవి తంబోలా అవి ఇవి ఆడుకుంటూ కూర్చున్నామండి. అసలు చూస్తుండగా రోజంతా గడిచిపోయిందండి. భలే చాలా ఎంజాయ్ చేసాము పిల్లలు మేము అయితే. చాలా బాగా అనిపించింది అనమాట. కొంచెం ఎండాకాలం వేడిగా ఉంటుంది కాబట్టి కూల్ వాటర్ క్యాన్స్ అయితే తీసుకెళ్ళామండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పొద్దున వెళ్తే ఈవినింగ్ వస్తారండి వాళ్ళకి. కాబట్టి కొంచెం అలా చిన్న రిలీఫ్ అనమాట పిల్లలకి కూడా. ఆఫీస్కి వెళ్ళడము ఇదే ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న శబ్దాలు అయితే మనకి చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడైతే బాగుండదు. ఏం కాదు, కొత్తిమీర కరివేపాకులు ఆకులు ఎప్పుడైనా లాస్ట్ టైం కూడా ఒకసారి వెళ్ళామండి. ఆ వీడియో కూడా మనకి ఉందన్నమాట. చికెన్ వండిన తర్వాత కరివేపాకు వేయడం మర్చిపోయామని చెప్పేసి లాస్ట్ లో అయితే వేశారు. బిర్యానీ రైస్ అండి, బిర్యానీ వండుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మటన్ అండి, మటన్ కర్రీ అవుతుంది. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా బాస్మతి బగారా రైస్ అండి. ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారండి. గేమ్స్ ఆడాలి కాసేపు. ఇప్పుడు ఇంటి పని అవి, పిల్లలు స్కూల్కి వెళ్ళడము, వీళ్ళకి బాక్సులు వాళ్ళకి బాక్సులు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంటనే కాబట్టి ఇలా ఆ రోజైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా గేమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వాతావరణం అయితే కూల్ అయిందండి. వర్షం వచ్చేలా ఉందని చెప్పి ఇంకా లంచ్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఫస్ట్ మమ్మల్ని తినమని మాకే పెట్టేశారనమాట. పిల్లలు లేడీస్ అయితే ఫస్ట్ తిన్నామండి. కర్రీస్ అయితే చాలా బాగా కుదిరాయి అన్నమాట. చాలా బాగున్నాయండి. ఇక తర్వాత వాళ్ళు కూర్చుంటే మేము వడ్డించామన్నమాట. ఇంకా ఈ ఒక అన్నయ్య అయితే తినడు అండి, నాన్ వెజ్ ఆ రోజు తినరని చెప్పి సపరేట్ పప్పు కర్రీ అయితే చేసామన్నమాట. చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా మా ఫాము మాకు చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంకెప్పుడు వెళ్ళినా మా ఫామ్ దగ్గరికి వెళ్తామన్నమాట. ఇంకా పిల్లలు కాసేపు డ్యాన్సెస్, కాసేపు గేమ్స్, కాసేపు క్రికెట్ ఇలా అయితే ఎంజాయ్ చేశారండి. తంబోలా ఆడుతున్నారు ఇప్పుడు పిల్లలు అక్కడ.
ఇక తర్వాత కరివేపాకు ఫ్రెష్గా అదంతా ఇలా తోటలాగా ఉంటుందండి. కరివేపాకు ఫ్రెష్గా ఉందని చెప్పి ఇంకా కరివేపాకు పొడి చేసుకుంటామని చెప్పి కరివేపాకు అయితే అలా తీసుకున్నారనమాట. ఇక తర్వాత పెద్ద అల్లనేరేడు అని చెట్టు ఉంటుందండి అక్కడ మా ఫామ్ దగ్గర. మనకి అది వృక్షం లాగా ఉంటుంది అనమాట. రోడ్ సైడ్స్ ఉంటాయి కదా వృక్షం లాగా. అది 10 years బ్యాక్ అయితే నేను తీసుకొచ్చి పెట్టించాను అనమాట అక్కడ. అది ఇప్పుడు 3-4 years నుంచి చాలా కాతొస్తుందండి. ఈసారి అయితే ఇంకా అసలు చెట్టు నిండా ఆకులు కనిపించినంత కాయలు అయితే ఉండే అనమాట. ఇంకా రోజు కొన్ని అలా తీసుకెళ్లే వాళ్ళము. ఇంకా ఇప్పుడు వచ్చేసాం కాబట్టి ఇంకా అందరం కలిసి చాలా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పైకైతే ఒకరెక్కి అలా దులపడం స్టార్ట్ చేశారు. కింద 2 సాపలు ఇంకా కూర్చోవడానికి మేము తెచ్చుకున్నాం కదా, కింద 2 సాపలు ఒక జంకాన అలా వేసి అయితే ఇంకా కొన్ని కింద కూడా పడుతున్నాయి. ఇంకా పిల్లలు పెద్దలు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఏరుతూ కవర్లు అయితే నింపేశారనమాట. ఇక పిల్లలకి ఇది ఒక ఎంజాయ్మెంట్ అండి. అంటే వాళ్ళకి చెట్టు నుంచి వచ్చే ఫ్రూట్స్ ఎక్కడ కూడా ఏమీ చూసుండరు కదా. మనకి సిటీలలో ఫ్రూట్స్ చెట్లు కనపడకపో కాబట్టి కళ్ళనేరేడు పండ్ల చెట్టు అలా డైరెక్ట్ చూసేసరికి పిల్లలకైతే అసలు అదొక ఎంజాయ్మెంట్ లాగా అయిపోయిందనమాట. అదొక గేమ్ లాగా అయిపోయింది. ఎవరికి కవర్ ఫస్ట్ నిండుతుందా అని చెప్పి అలా అయితే ఏరుతున్నారనమాట. ఇంకొకరు కూడా పైకి ఎక్కారండి. ఇద్దరు కలిసి దులుపుతుంటే మిగిలిన వాళ్ళంతా కింద అయితే పండ్లన్నీ ఏరుకొని కవర్లలో వేస్తున్నారనమాట. ఇంకా చూడండి లాస్ట్కి అయితే ఇలా కవర్లలో ఇలా అయితే నింపేశారండి పిల్లలు చాలా హ్యాపీగా. ఇంకా నా కవర్లో ఫుల్ ఉన్నాయి, నా కవర్లో ఫుల్ ఉన్నాయి అని చెప్పి అయితే ఇలా చూపిస్తున్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మనకి నాటుపళ్ళు మనకి ఇప్పుడు మార్కెట్లలో అయితే హైబ్రిడ్ దొరుకుతున్నాయి అనమాట. ఇలా నాటుపళ్ళు అయితే మనకి దొరకట్లేవండి. అల్లనేరేడు పండ్లు కళ్ళకి చాలా మంచిది కదా, తినడం రోజు 4 తింటే చాలా మంచిదండి. ఇంక ఇలా అయితే ఎవరి కవర్ వాళ్ళు నింపేసుకొని ఇంకా కార్లలో అయితే పెట్టేసుకున్నారండి. చాలా వచ్చాయండి. మొత్తం చెట్టు మొత్తం క్లీన్ అయిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నామండి వెళ్ళిపోవడానికైతే. ఆల్రెడీ వెదర్ కూడా కొంచెం బాగా చల్లబడ్డది అనమాట. వర్షం కూడా రావచ్చు అని చెప్పేసి ఎలా అనిపించింది మా ఫామ్ దగ్గరికి రావడము? ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేద్దామని అయితే చెప్తున్నారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామంటున్నారు. ఇంకా లాస్ట్ గిన్నెలు తోముకుందామని ఇంకా ఇక్కడైతే పెట్టేశామండి. ఇంకా లాస్ట్లో అయితే ఫుల్ వర్షం పడింది. గిన్నెలు కూడా ఇంకా తోమలేదండి, ఫుల్ వర్షం పడింది. అవి తర్వాత ఇక్కడికి వరండా ఉంటుంది అనమాట. వరండా పైకి తెచ్చేసుకొని అయితే తోమేశాము. ఇంకా చాలా హెవీ రెయిన్ అయితే వచ్చిందండి. ఇంకా వర్షంలోనే గిన్నెలు అయితే ఒక సైడ్కి తోమేసి ఇంకా వెళ్ళిపోయామండి. కార్లలో అయితే ఎవరి కార్లలో వాళ్ళైతే ఇంక వెళ్ళిపోయామండి. 20 minutes చూసాము, తగ్గలేదన్నమాట వర్షము. ఇంకా అలాగే వెళ్ళిపోయాం.